దావీదు ఎలా వచ్చాడు? ఆయన ఒక తోలు వస్త్రంతోనే వచ్చాడు, లేకపోతే గొర్రె చర్మములనే వస్త్రాలుగా చేసుకొని వచ్చి ఉండొచ్చు. ఆయన ఆ యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు ఎక్కడ ఒక ప్రత్యేకమైన వస్త్రంతో రాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రవక్త అదే మాట్లాడతాడు. ఒక సేవకుడు దేవుని యొక్క కార్యాలు చేసేటప్పుడు అతనేదో ఒక ప్రత్యేకంగా కనబరుచుకోవడానికి ప్రయత్నాలు చేయక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక ప్రత్యేకమైన అంగీ ధరించుకోనో, ప్రత్యేకమైన వస్త్రాలు ధరించో, నేను ఎలా, లేకపోతే నేను ఎలా బోధకుణ్ణి, లేకపోతే నేను ఎలా రెవరెండ్ని, లేకపోతే నేను ఎలా బిషప్ని, లేకపోతే నేను సీనియర్ పాస్టర్ని అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కార్యాల వల్ల దేవునికి మహిమ రాదు. ఇక్కడ మనం గమనించాల్సింది కొన్ని విషయాలు. దావీదు ఏమీ ప్రత్యేకమైన వస్త్రం ధరించి రావటం లేదు. గొర్రెలు కాసేటప్పుడు ఏ వస్త్రం ధరించి ఉన్నాడో అదే వస్త్రంతో వచ్చాడు. దేవుని స్తోత్రాలు.